వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చికెన్ పులావ్ ఎలా తయారు చేయాలనేది చూద్దాం. దీనికోసం అయితే ముందుగా చికెన్కి పసుపు, కారము, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, షాజీరా, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు అన్నీ తీసుకొని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 4 పచ్చిమిరపకాయలు, 4 మీడియం సైజు ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసి వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మీడియం సైజు టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేయాలండి. చికెన్లో మనకి వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ వచ్చిన తర్వాత ఆ వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు దీన్ని మూత పెట్టి మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూసారు కదా, వాటర్ వచ్చినాయి కదా, ఒకసారి కలుపుకుందాము. ఈ వాటర్ కూడా మనకి ఎగిరిపోయిన తర్వాత చికెన్ మనకి 80 to 85% వరకు ఉడికిపోతుంది అనమాట. ఇప్పుడు వాటర్ ఉన్నాయి కదా, మళ్ళీ ఒకసారి ఉడికించుకుందాం ఇంకొంచెం సేపు. ఇప్పుడు చూసారు కదా, ఇట్లా అనమాట. ఇట్లా వాటర్ మొత్తం ఎగిరిపోయిన తర్వాత చికెన్ ఇట్లా కుక్ అయిపోతుంది. ఇలా 85% వరకు కుక్ అయిన తర్వాత ఇందులోకి ఎసరు పోసుకోండి. అలాగే ఒక గుప్పెడు కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి బాయిల్ చేసుకోవాలి. ఎసరు ఇలా తెరులుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ యాడ్ చేసుకోవాలి. నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నానండి. గ్లాసుకి గ్లాసున్నర వాటర్ తీసుకోవాలి. మామూలు రైస్ అయితే 2 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. దీన్ని ఒకసారి కలుపుకోవాలి. మనము ఇప్పుడే ఇట్లాగా వేసిన తర్వాత ఒకసారి కలుపుకుంటాం కదా, అప్పుడే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. మూత పెట్టి 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీదే ఉడికించుకోవాలి. 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఉడికించిన తర్వాత మనకి రైస్ ఇలా కుక్ అవుతుందన్నమాట. చూడండి ఒకసారి, ఇంకా కొంచెం ఇట్లా ఉండిద్ది అనమాట. ఇది కూడా పోయి మనకి పొడి పొడిలాడుతూ రావడం కోసం ఇంకొక 5 నిమిషాల పాటు సిమ్లో ఉంచి ఉడికించుకోవాలి. అంతే, చికెన్ పులావ్ రెడీ అయిపోయింది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.